కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా నెరవేరుస్తూ ప్రజలకు దగ్గరవుతుంటే ఒరువులేని ప్రతిపక్ష పార్టీలు 6 గ్యారెంటీలు ఇవ్వలేదని అనవసరమైన విమర్శ చేస్తూ బాకీ కాటాన్ని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులకు తెలియజేయమనగా ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సన్న బియ్యం కానీ రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కానీ రైతులకు మరి మన రైతు బంధు కానీ సకాలంలో అందిస్తూ మరియు ఇంద్రమ్మ ఇళ్ళు గ్రామాన 62 ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తూ మరియు 200 యూనిట్ల కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఇవన్నీ అంచెలంచెలుగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు ఇబ్బంది అయినా సరే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు తెలంగాణ ప్రజలకు అంచెలంచెలుగా వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు మన్నా అవుతూ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, వాళ్ళే కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు అని మేము తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలను ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వాన్ని అనవసర విమర్శ చేస్తే వాళ్ళే ప్రజలలో చుక్కనైపోతున్నారు. ఇచ్చిన హామీలు వాళ్ళ ప్రజలు చూస్తూ ఉన్నారు, కానీ వీళ్ళు ఇవ్వలేదని బాకీ కాడని మరి అదే ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రైతులకు సకాలంలో కూడా రుణమాఫీ చేయలేదు, మరియు 3 ఎకరాల భూమిని 3 ఎకరాల భూమి పంపిణీ చేయలేదు. దళిత ముఖ్యమంత్రి అని కూడా మోసం చేసినటువంటి ప్రతిపక్ష పార్టీ అలా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని అనవసర విమర్శ చేస్తూ ఉన్నది. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కానీ ప్రజలు పనిచేసే వారికే పట్టం కడతారు. అదేవిధంగా ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టి హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా మాకు ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణయబాబు గారు ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రితోని రాష్ట్ర మంత్రివర్యులతో అందరితో సత్సంబంధాలను పెట్టుకొని ఇవాళ ఈ యొక్క హుజురాబాద్ నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చి ప్రజలలో ఉంటూ ప్రజల సంక్షేమాలు ప్రజల యొక్క కష్ట నష్టాలలో పాల్పంచుకుంటూ ఇవాళ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలను మండపొందుతున్నటువంటి ప్రణయబాబు గారికి రానున్న రోజుల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారని మేము తెలియజేస్తున్నాం.